ఛానలుకి స్వాగతం. మరో 48 గంటల్లో తులారాశివారి యొక్క జీవితంలో ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి. ఆమె మరెవరో కాదు. అయితే తులారాశివారి యొక్క జీవితంలో స్త్రీ వల్ల జరిగే భారీ మార్పులు ఏంటి? మరో 48 గంటల్లో ఏ స్త్రీ వల్ల వారి జీవితంలో మార్పులు జరగబోతున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరులు. జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి అస్సలు కృంగిపోరు. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. తమ అంతర్గత ఆలోచనలను కూడా ఎవరితోనూ పంచుకోరు. అదేవిధంగా ఈ రాశివారు ఇతరుల కుయుక్తులకి లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. అయితే మరో 48 గంటల్లో తులారాశివారి యొక్క జీవితంలో మీ కుటుంబంలోని ఒక స్త్రీ వల్లే భారీ మార్పులు మీకు జరగబోతున్నాయి. ఆమె మీ యొక్క తోబుట్టువు కావచ్చు, మీ తల్లి కావచ్చు, లేకపోతే మీ వదిన కావచ్చు. ఒకవేళ తులారాశివారు పురుషులైతే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి కూడా కావచ్చు. మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీ జీవితంలో భారీ మార్పులైతే జరగబోతున్నాయి. ఆ మార్పులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ స్త్రీ మూలంగా మీ జీవితంలో ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవటానికి ఆ స్త్రీ యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా దక్కబోతున్నాయి. ఈ విధంగా ఒక స్త్రీ మూలంగా తులారాశివారి యొక్క జాతకం ప్రకారం మరో 48 గంటల్లో మీ జీవితంలో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి పట్ల మీ యొక్క బాధ్యతలను విస్మరించకూడదు. అలాగే వారి పట్ల మీరు పొందుకున్నటువంటి లాభాలకి మీరు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. వారి పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. అలాగే వారికి అవసరమైన సహాయం చేయటంలో మీరు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు. అప్పుడే మీరు పొందుకున్న దానికి రెట్టింపును మరింతగా మీరు పొందుకోగలుగుతారు. ఇక తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఈ సమయంలో ఉద్యోగస్తులతో చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరమైతే ఈ తులారాశి జాతకులకి కనిపిస్తుంది. అలాగే పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించకపోవచ్చు. మీరు అధికంగా శ్రమపడవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. పని విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. ఇక వ్యాపారస్తులకి మీ యొక్క వ్యాపార జీవితంలో అభివృద్ధినైతే చూస్తారు. కానీ నూతన పెట్టుబడులకి కానీ మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సమయం అనుకూలంగా లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఆరోగ్య సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే దాని గురించి శ్రద్ధ వహించడం అనేది చాలా ముఖ్యం. అలాగే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లటానికి చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా మట్టుకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కానీ ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతో కూడా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. కాబట్టి ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మరో 48 గంటల్లో మీకు కొన్ని అంశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మరికొన్ని అంశాలు కొంత ప్రతికూలంగా కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులైతే మీరు పొందుకోబోతున్నారు. అయితే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అనాథలకి, అభాగ్యులకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి సహాయ సహకారాలు మీ జీవితంలో మీకు మరెన్నో శుభ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి తులారాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన ధర్మాలు చేయటం వల్ల మీరు మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు. విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది. మీరు ఏ రూపంలో అయినా సరే దాన ధర్మాలు చేస్తే దానికి రెట్టింపు ఫలితాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.